days బేసిక్స్ వర్కౌట్స్ చేశాను. ఇంకా నా వల్ల కావట్లేదు. నేను అనుకున్న దానికన్నా చాలా వీక్గా ఉన్నాను. ఇంకా పత్తి చేస్తున్నాను. సో దానివల్ల వర్కౌట్స్ అవ్వట్లేదు. వర్కౌట్స్ నాపేద్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజుల వరకు వర్కౌట్స్కి బదులు బాడీని ఫ్లెక్సిబుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో స్ట్రెచ్చింగ్ రొటీన్ గురించి చూద్దాం. నా పేరు నరేష్. వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. ఈ స్ట్రెచ్చింగ్ రొటీన్ అనేవి బాడీని ఫ్లెక్సిబుల్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ లుంబార్ రొటేషన్. ఈ స్ట్రెచ్చింగ్ను పడుకుని లెఫ్ట్ లెగ్ను రైట్ లెగ్ పైనుంచి నీస్ దగ్గర పెట్టుకుని చేతితో కిందకి నొక్కి ఉంచాలి. లెఫ్ట్ షోల్డర్ని నేలకి ఆనించి ఉంచేలా చూసుకోవాలి. ఇలా 30 సెకండ్స్ నుంచి 1 minute చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ తర్వాత రైట్ లెగ్. ఇది లోవర్ బ్యాక్ స్ట్రెచ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ సుపైన్ హ్యామ్స్ట్రింగ్. ఇది రైట్ లెగ్ను పైకి లేపి ఉంచి లెఫ్ట్ లెగ్ని నేలకి ఆనించి ఉంచాలి. పైకి లేపిన లెగ్ని హ్యాండ్స్తో ముందుకు పుల్ చేసుకుంటూ స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. 30 సెకండ్స్ నుంచి 1 minute ఉంచండి. దీనివల్ల హ్యామ్స్ట్రింగ్ మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది. ఒక లెగ్ తర్వాత ఒక లెగ్ చేయండి. రెండు సేమ్ టైం ఉంచండి. థర్డ్ స్ట్రెచింగ్ పెరిఫార్మిస్. రైట్ లెగ్ నీస్ పై లెఫ్ట్ లెగ్ యాంకిల్ నుంచి రైట్ లెగ్ని నీస్ దగ్గర పట్టుకుని మీదకి లాగాలి. అలా 30 to 1 minute ఉంచండి. సేమ్ అదే విధంగా రైట్ లెగ్ అయిన తర్వాత లెఫ్ట్ లెగ్. హిప్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఫోర్త్ స్ట్రెచ్చింగ్ హిప్ ఫ్లెక్సర్. ఇది సింపుల్గా చెప్పాలంటే లంజెస్ లానే, కాకపోతే లెగ్ని కొంచెం బ్యాక్ సైడ్కి ఉంచి ఆ పోజ్లో బాడీని కిందికి ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా 30 seconds to 1 minute చేయండి. రైట్ లెగ్ అయిన తర్వాత లెఫ్ట్ లెగ్ చేయండి. దీనివల్ల స్క్వాట్స్ అండ్ హిప్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ లెగ్స్ చేసేటప్పుడు రెండు సేమ్ టైం ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ నీలింగ్ హ్యామ్స్ట్రింగ్. దీనికోసం నీస్ మీద నుంచుని లెఫ్ట్ లెగ్ని ముందుకు చాచి స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయాలి. బాడీని కొంచెం ముందుకు బెండ్ చేసి ఉంచాలి. ఇలా 30 seconds to 1 minute ఉంచండి. లెఫ్ట్ లెగ్ అయిన తర్వాత రైట్ లెగ్. ఈ స్ట్రెచ్చింగ్ వల్ల హ్యామ్స్ట్రింగ్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. సిక్స్త్ వేరియేషన్ సిటెడ్ స్పైన్ రొటేషన్. రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ నీస్కి యువతల పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్కి స్ట్రైట్గా బ్యాక్కి ఉంచి రైట్ హ్యాండ్ ఎల్బోని రైట్ లెగ్ నీస్కి లాక్ చేసి ఉంచాలి. ఇలా 30 seconds to 1 minute ఉంచండి. అదేవిధంగా రైట్ అయిన తర్వాత లెఫ్ట్ చేయండి. ఇది అప్పర్ బ్యాక్ మంచిగా స్ట్రెచ్ అవ్వడానికి బెస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వేరియేషన్ చైల్డ్స్ పోజ్. సింపుల్. నీస్ మీద కూర్చుని ముందుకు బెండ్ అయ్యి చేతులు రెండు ముందుకు చాపి వాటిపై ఆనాలి. వెయిట్ ల్యాట్స్పై పడుతుంది. ల్యాట్స్ రెండు మంచిగా స్ట్రెచ్ అవుతాయి. 30 seconds to 1 minute చేయండి. బెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎయిత్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అప్పర్ బ్యాక్ ఎక్స్టెన్షన్. లెగ్స్ని ముందుకు చాపి హ్యాండ్స్ రెండు హెడ్ వెనక్కి ఉంచి ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. అప్పర్ బ్యాక్ మంచిగా స్ట్రెచ్ అవుతుంది. ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి. 30 seconds to 1 minute చేయండి. నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ అప్పర్ ట్రాప్స్. నీస్ మీద కూర్చుని రైట్ హ్యాండ్తో హెడ్ పైనుంచి లెఫ్ట్ హెడ్ని పట్టుకుని రైట్ సైడ్కి పుల్ చేయాలి. లెఫ్ట్ షోల్డర్ని కిందికి ప్రెస్ చేసి ఉంచాలి. రైట్ సైడ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చేయండి. 30 seconds to 1 minute చేయండి. దీనివల్ల ట్రాప్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి. ఫైనల్లీ హ్యాండ్స్ కోసం వాల్కి దూరంగా కూర్చుని హ్యాండ్స్ రెండు బ్యాక్ సైడ్కి ఉంచి వాల్ని టచ్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి. ఇలా 30 seconds to 1 minute చేయండి. షోల్డర్ ఫ్రంట్ మజిల్స్, బైసెప్ మజిల్స్, ఫోర్ ఆర్మ్ మజిల్స్ మంచిగా స్ట్రెచ్ అవుతాయి.
ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మార్నింగ్ టైం మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజెస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూర్చునే ఉండి వర్క్ చేస్తారు, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత కంటెంట్ వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు ఈ స్ట్రెచింగ్ రొటీన్ని మార్నింగ్ చేస్తారో ఈవినింగ్ చేస్తారో కామెంట్ చేయండి. ఏది బెటర్గా ఉందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి బిఫోర్ జిమ్ అని ప్లేలిస్ట్ని చెక్ చేయండి. మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.